రెండవ పోతదారుడు, చంద్రుని చెందాడే వీరుడు, శతద్రోవం యోధుడు, కాల భైరవ. టీకే లాక్స్లా ఎట్లుంటుంది అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ అనుకున్నా కానీ అడ్డి డేస్ అయితే అన్న నన్ను వీడియోలోకి అయితే తీసుకొచ్చిండు. నిజంగా బాగా కష్టపడ్డా, మస్తు తిరిగిన పోయి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గణపతి బప్ప మోరియా థ్యాంక్ యూ బాబాయ్. ఒక్కసారి బిడ్డ చిన్న సిక్కు కొట్టు అది అన్నాడు, ఇట్లా తీసి నోట్లో పెట్టుకున్నా మస్తు అనిపించింది. అప్పటి నుంచి మన బాబాయ్ 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 అనుకుంటూనే ఉంటే వచ్చినప్పుడు అలా మళ్ళీ అప్పుడు వచ్చినా అంటే ఇవాళ December 11, 2024 ఇవాళ వచ్చిన. అప్పుడెప్పుడు September అంటే ఇవాళ వచ్చిన. నిజంగా అసలు ఏం అర్థం అవుతుందో నాకైతే, మెంటల్ అవుతుంది. దుమ్మంటుంది బాగా ఒకసారి రాగానే. అసలు లోపల పోయి కూడా చూద్దాం మన అనిబేబీ గణేష్ ఛానల్లోనే అయితే లోపల హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అనిబేబీ గణేష్. నేను మీ టీకేని. ఆఫ్టర్ లాంగ్ టైం కొరట్లోకి వచ్చిన. ఫస్ట్ టైం రాగానే ఒక్కసారి బాణం వెలిగిపోయింది. నిజంగా ఇదంతా మొత్తం పొట్టు పొడి తిరిగేటోని కుక్క తిరిగినట్టు అటు ఇటుగా. ఇది చూసారు కదా మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్. నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది, నాకంటూ ఒక పేరు తీసుకొచ్చిన కళా ఆర్ట్స్ అంటే మాత్రం ఎస్ఎస్వియే. దాని తర్వాత మన హరిహర, దాని తర్వాత మన లలిత, డిఎస్కే వస్తున్నాయి. కానీ నాకు ఎస్ఎస్వి హరిహర కళా ఆర్ట్స్ బాగా ధీమా ఇచ్చింది. నిజంగా వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇక ఆల్రెడీ మన 2025 గణేష్ వీడియో అయితే ఆల్రెడీ మన చాలా అయిపోయింది. ఇక ఫస్ట్ ఎక్కడికి వచ్చినా అంటే షెడ్లో కూడా పోలే, మా బాబాయ్ దగ్గరికి వచ్చిన. యాక్చువల్లీ నాకు పాలు, పెరుగు, చాయ్ ఏమనట్లేదు. ఒకసారి లాస్ట్ టైం మన సిరిసిల్లలో ఏపీఆర్ యూత్ వాళ్ళు వినాయకుడు తీసుకుపోయడానికి వస్తే ఇక్కడ కూర్చుంటే మన దీక్షిత నుండి ఎస్ఎస్వి ఓనర్ దీక్షిత నుండి ప్రణయ్ ఛాయ్ అన్నాడు, అన్న నాకు అలవాట్లే అన్న అది అంటే మన ఓనరే బాబాయ్. ఒక్కసారి బిడ్డ చిన్న సిక్కు కొట్టు అది అన్నాడు, ఇట్లా తీసి నోట్లో పెట్టుకున్నా మస్తు అనిపించింది. అప్పటి నుంచి మన బాబాయ్ 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 అనుకుంటూనే ఉంటే వచ్చినప్పుడు అలా మళ్ళీ అప్పుడు వచ్చినా అంటే ఇవాళ December 11, 2024 ఇవాళ వచ్చిన. అప్పుడెప్పుడు September అంటే ఇవాళ వచ్చిన. నిజంగా అసలు ఏం అర్థం అవుతుందో నాకైతే, మెంటల్ అవుతుంది. దుమ్మంటుంది బాగా ఒకసారి రాగానే. అసలు లోపల పోయి కూడా చూద్దాం మన అనిబేబీ గణేష్ ఛానల్లోనే అయితే లోపల జనవరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ ఆఖరికత్తే అనిబేబీ నన్ను గుల్ చేసిండు. ఏమనుండి అనిబేబీని అడుగుతుంది నా డెలివరీ అంతేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అనిబేబీ గణేష్ ఐడల్స్. ప్రజెంట్ మనం అయితే వచ్చేసి ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో అయితే ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో మన లాస్ట్ ఇయర్ అయితే వచ్చేసి మన తెలుగు 2 రాష్ట్రాలలో బాల గణపతి ఎంత ట్రెండింగ్ అయిందని చెప్పేసి అయితే మన భీమవరం కావచ్చు, గుంటూరు కావచ్చు, రాయచూరు కావచ్చు, చాలా పెద్ద పెద్ద ప్రదేశాలకు అయితే వెళ్ళింది. అంత దూరం నుంచి కూడా మంది వచ్చి ఇక్కడ గణేశుని అయితే తీసుకొని పోయారు. అండ్ ఈ ఇయర్ అయితే వచ్చేసి మనకు అదే మాదిరిగా అంటే మన ముంబై గణపతులు ఎక్కడ కావాలి మన కోర్టులలో అంటే ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ అని చెప్పేసి పళ్ళ కొద్ది చెప్పచ్చు. అంటే అలాంటి మోడల్స్ ఈసారి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ నేనైతే ఫొటోస్ కూడా చూసిన. ఆ ఫొటోస్ ఇప్పుడైతే రిలీజ్ చేయడం టైం పడుతుంది, కంపల్సరీ టైం పడుతుంది. ఫోటో రిలీజ్ చేసినప్పుడు అయితే మీరు ప్రతి ఒక్కరు అయితే షాక్ అయిపోవాల్సిందే అది చూస్తే మాత్రం. అండ్ లాస్ట్ ఇయర్ అయితే చిన్న కాంట్రవర్సీలు కూడా అయినాయి కదా. సో ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అంటే దీక్షిత్ అన్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకొని కూడా వర్క్ తొందరనే స్టార్ట్ చేసిండు. మనకు టోటల్ ప్రీ ప్లానింగ్ అయితే జరుగుతుందన్నమాట మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో అయితే. చలో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఇక్కడ మన హనీబేబీ అయితే ఉన్నాడు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీబేబీ గణేష్ ఐడల్స్. ప్రజెంట్ మనం అయితే ఎస్ఎస్వి కళాస్ దగ్గర అయితే ఉన్నాం. మన ఎస్ఎస్వి కళాశాలలో అయితే ముంబై స్టైల్ విగ్రహం భారీ గణపతి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. 25 అయితే మనమైతే లోపలికి అయితే చూద్దాం. అలాగే మనకి కోరుట్లలో ముంబై స్టైల్ విగ్రహాలు, పెద్ద విగ్రహాలు అయితే మనకి ఎస్ఎస్వి కళాశాలలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మేకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. మనం లోపలికి అయితే వెళ్ళి అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, మీరు చూసుకున్నట్టు వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక గణపతి వర్క్ అయితే జరుగుతుంది. దాదాపు ఈ గణపతి అయితే వచ్చేసి మనకి 25 feet అయితే ఉంటుంది. గణపతి వచ్చేసి మినిమం ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో మనకు 20 feet పైనే ఉంది. ఏ గణపతి అయినా మనకు ముంబై స్టైల్ కావాలి అనుకుంటే మీకు ఫుల్ ప్రాసెసింగ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో అయితే మనకు ఫుల్ గణపతులు అయితే ఇక్కడ నిల్చుంటాయి. మన ఛానల్ అయితే అప్డేట్స్ కూడా వస్తాయి. మన అనిబేబీ గణేష్ ఐడల్స్ మన పీకే లాక్స్ తెలుగు 20 అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ గణపతి వర్క్ అయితే జరుగుతుంది. మనకు దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 25 feet అయితే ఉంటుంది. మనకు ముంబై స్టైల్ గణపతి
చూసిరు కదా లెవెల్ ఉంది. అండ్ అట్లనే ఈసారి మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో మళ్ళొక్క లాస్ట్ ఇయర్ బాల్ గణేష్ అయితే ఎట్లా ట్రెండింగ్ అయిందో ఈసారి అలాంటి మోడల్ కూడా ఒకటి వస్తుంది. ఎక్కడి నుంచో మన కళాకారు ఆర్టిస్ట్ కూడా వస్తుందట, అన్ననైతే చెప్పింది ఇంత ముందే. చలో ఒకసారి మన లోపలికి పోయి కూడా చూద్దాం. ఏం లేకున్నా ఒక 50+ గణపతులు అయితే పోసిండట, ఒకసారి అది కూడా చూద్దాం పారి. చలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం అయితే మన కొద్దిగా ఇది కూడా మీరు కూడా ఉండే బాగా ఇబ్బంది అయింది కదా ట్రాన్స్పోర్టేషన్ అయితే. అండ్ ఈసారి అయితే వచ్చేసి ఒక్కటే గేట్ కాకుండా మనకి ఇక్కడ వైర్లు తీపిచ్చి అండ్ అక్కడ మన షెడ్ ఉంది చూసిరా, అక్కడ షెడ్ వెనుక కూడా అయితే వచ్చేసి మనకి గేట్లు అయితే పెట్టిస్తున్నట్టు. అట్లే ఒక 3-4 క్రేన్లు కూడా ఉండే లోపల. అంటే మొత్తం ఈసారి ఒక టోకెన్ సిస్టమ్ తోటే నడుస్తుంది మొత్తం ట్రాన్స్పోర్టింగ్ ప్రాసెసింగ్ అయినా మనకు ఆర్డర్ తీసుకున్నైనా ఏదైనా కూడా. అంటే మొత్తం ప్రీ ప్లాన్ వర్క్ అయితే ఉంది ఈసారి. చలో మీరైతే ఫటాఫట్ వచ్చేసేది. ఆయన బుకింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో అప్డేట్ అయితే ఇది అన్నట్టు. అక్కడ మన లలిత కళా ఆర్ట్స్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. అట్లే గణేష్ కళా ఆర్ట్స్లో కూడా వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక అట్లా మెల్ల నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు. ఇక 6 రోజుల తర్వాత నేను కొడుకులు వచ్చిన ఇక అన్నతోటి మెల్ల వాకింగ్ వేద్దాం అన్నట్లు ముంగడికి పోయేద్దాం బాగా కొడుకుంటుందంటే ఇక అన్న తీసుకుపోతుండు. శిల్పకళ కూడా షెడ్ మార్చారు. అవును, శిల్పకళ షెడ్ ఏదో మార్చిరట. ఇప్పుడు అన్నయ్య చెప్తుంది ఎక్కడ అన్నది మన మల్లన్న కళా షెడ్లో అయితే మన శిల్పకళ షెడ్ అయితే కొత్తగా అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇచ్చిన, మళ్ళీ ఒకసారి పీకేతో కూడా వెళ్ళి అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం శిల్పకళ పోదాం. మన శిల్పకళలో లాస్ట్ ఇయర్ అయితే మీ అందరికీ తెలుసు ఒక వినాయకుడు ఎంత ట్రెండింగ్ అయిందని చెప్పేసి అయితే 2వ పోతదారుడు, చంద్రుని చెందాడే వీరుడు, చతుర్థ వంశ యోధుడు, కాల భైరవ, ఆ ట్రెండింగ్ గణపతి ఎంత అయిందని చెప్పేసి అయితే మీ అందరికీ తెలుసు. అండ్ అట్లనే మన అది ఆలస్యమైన ఆశ్చర్యపుత్ర మన అర్జునుడు కర్ణుడు మన ఇండియా కాన్సెప్ట్ రథలే కదా అన్న. ఆ వినాయకుడు ఎంత హైలైట్ అయిందో మన శిల్పకళలో ప్రతి ఒక్కరికైతే తెలుసు. సో ఈసారి కూడా శిల్పకళ ఆర్ట్స్లో డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఈసారి నిజంగా చెప్తున్నా పీకే లాక్స్లో ఎట్లుంటుంది అంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ ఇక ఇది నేను ఏదన్నా తప్పు అయితే కూడా మీరు డైరెక్ట్ పెట్టుకోరు తీసుకోండి. సినిమా చూపెడతా మీ అందరికీ. ఇది మాత్రం ఫిక్స్, సినిమా చూపెడతాను ఫిక్స్ అయిపోయినా. అట్లుంటుంది, ఏది తీసినా కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఫోన్లో తీస్తానా, కెమెరాలో తీస్తానా, డైరెక్ట్ ఒక పెద్ద షూటింగ్ కెమెరా పట్టుకొచ్చి తీస్తానా నాకు తెలియదు, కానీ సినిమా చూపెడతాం మీ అందరికైతే. ఇక చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి శిల్పకళ ఫస్ట్ షాప్ వెనకాలే మనకి కొత్తగా అయితే ఇంకో షాప్ అయితే పెట్టారు. రోడ్లు చూసుకొని దాటాలి. ఆగమాగ మురుగద్దు కొట్ల వినాయకుడు తయారైనప్పుడు అడ్డు ఉరికితే ఆగమాగం అవుతుంది. పొరాలు కూడా మొన్న పోయినసారి సైకిల్ వేసుకొని వచ్చి మొత్తం అంగడి వేసి కదా బుద్ధుడు పొరాలు బాగా ఆలోచించుకోరి. సో చలో ఇప్పుడైతే మనం శిల్పకళ ఆర్ట్స్లకి వెళ్తున్నాం. ఆల్రెడీ అమ్మవాళ్ళు రెడీ అవుతున్నాయి. అప్పుడే అమ్మ వల్ల చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఇది మల్లన్న కళా ఆర్ట్స్ షెడ్ అయితే ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే శిల్పకళ ఆర్ట్స్ చూడండి ఆల్రెడీ మేకింగ్ అయితే జరుగుతుంది. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అసలు ఏం అర్థమవుతలేదు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ అయితే చాలా అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గణపతి అయితే చూసారు కదా, మనకు మహారాజ్ స్టైల్ గణపతి మన లాల్బాగ్ చౌరస్తా స్టైల్ అయితే ఈసారి రెడీ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వచ్చేసి మనకు చేతులు అట్లే గణపతికి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఇక ఈ కాలం నుంచి మామూలుగా ఉంటుంది నాకు తెలిసి అయితే. ఇంకా చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది కదా మన కొత్త శిల్పకళ ఆర్ట్స్లో అయితే ఈసారి మన ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన లాల్బాగ్ రాజా స్టైల్లో అయితే గణపతులు అయితే రెడీ అవుతున్నాయి. మన మహారాజా స్టైల్లో అయితే ఒక్కొక్క విగ్రహం అయితే మామూలుగా లేదు చూడడానికి అయితే మీకు కేవలం ఉన్నాయి నిజంగా చూస్తానైతే. అసలు ఎందుకో ఆల్రెడీ పండగ వాతావరణం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అచ్చుడు కాదు, నేను తీసుకొస్తా కొద్దిగా వేడి అయితే మీరు అందరూ అయితే. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం అయితే ఆల్రెడీ మనకి సిట్టింగ్ పొజిషను అది అయితే అయిపోయింది. మనకి ఇంకా హ్యాండ్స్ తొండము ఇంకా జాయింట్ అయితే వేయలేదు. సో అదన్నమాట మన కొట్ల శిల్పకళ ఆర్ట్స్లో అప్డేట్ అయితే చూద్దాం. మీరు మరి ఇంకా ముందు అదేదని చెప్పేసి అయితే నెక్స్ట్ ఈ అడ్రస్ అయితే వచ్చేసి మనకు కోట్ల నుండి మెడికల్ వెళ్తున్న రూట్లో అయితే మనకు విష్ణు కళ ఆర్ట్స్ హరిహర కళ ఆర్ట్స్ అపోజిటే ఉంటుంది ఇది వచ్చేసి. చలో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో కోర్స్
ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రజెంట్ అయితే వచ్చేసి మన హరిహర కళా ఆర్ట్స్ కోరుట్ల. ఇక మీ అందరికైతే తెలుసు కదా, మన లాస్ట్ హరిహర కళా ఆర్ట్స్లో అయితే మన ఒక గణపతి, ఇక నా ఇన్స్టాగ్రామ్ కానీ నా యూట్యూబ్ కానీ అదే ప్రొఫైల్ ఉంటుంది. ఆ గణపతి అయితే ఇప్పటికి కూడా అదే ఉంటుంది. మన టైగర్గా హుకుం గణపతి, 2 సింహాల గణపతి. ఈసారి అయితే వచ్చేసి మన టింకన్న కూడా ప్లాన్ చేస్తుండు, మంచి మంచి మోడల్స్ కూడా ప్లాన్ చేస్తుండు. ఈసారి గట్టిగానే ఉంటుంది హరిహర కళా ఆర్ట్స్లో కూడా, మామూలు ఉండదు. ఫ్రెండ్స్ ఈసారి బయటనే చూసుకోవచ్చు. మన లాస్ట్ ఇయర్ విగ్రహం బయటనే ఉంది మన హరిహర కళా ఆర్ట్స్లో అయితే. బాగా రోజులు అవుతుంది కదా మాట్లాడక, దబాదప్ప మాట్లాడలేకపోతున్నా, కొద్దిగా తట్టుకుంటుంది అన్న నిజంగా. అది సంగతి. ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. మనకి అది వచ్చేసి మనకు రామదాస్ కళా ఆర్ట్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకు బాలకృష్ణుడు స్టైల్లో ఉన్న గణపతి కదా ఇది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మన కొరుట్ల గణపతుల అప్డేట్. ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ అప్డేట్ చూసిర్రు, అట్లనే శిల్పకళా ఆర్ట్స్ అప్డేట్ అయితే చూసిర్రు, ఇప్పుడు మన హరిహర కళా ఆర్ట్స్ అప్డేట్ అయితే చూసిర్రు. ఈసారి ఈ 3 కళా ఆర్ట్స్ అయితే మామూలుగానైతే లేదు, రెస్పాన్స్ అయితే అలాంటి స్టైల్లోనే అయితే తీసుకొని వస్తుర్రు. మెయిన్ అయితే ఇక నాకు తెలిసి అయితే ఈసారి మీరు ఎక్కడికోరు కోర్టులో నిడిచిపెట్టి అయితే నాకైతే అట్లే అనిపిస్తుంది నిజంగా చూస్తే. ఇలా డేట్ అయితే వచ్చేసి మన December 11, 2024. మన పీకే లాక్స్ తెలుగు 20 అయితే January 1 అన్నా January 2 కన్నా మన 2025 గణపతి వీడియోలు అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఎట్లనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అనివేవి గణేష్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను రావద్దు అనుకున్నా కానీ అడ్డి డేస్ అయితే అన్న నన్ను వీడియోలకి అయితే తీసుకొచ్చిండు. నిజంగా బాగా కష్టపడ్డా, మస్తు తిరిగిన పోయి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గణపతి బప్ప మోరియా థ్యాంక్ యూ.